ఒకప్పుడు కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయం నడిపారు. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీయాలంటే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కుప్పం వెళ్ళి మీరు భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా భరత్కి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చాడు. ఇక మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కుప్పం మీద పెద్ద ఎత్తున వైసీపీ నాయకులంతా కుప్పం మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు కుప్పంలో అడుగు పెట్టాలంటే ఏదో ఒక కారణంతో శాంతి భద్రతలు లేకుండా చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటానికి కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేవాళ్ళు. అయితే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎన్నో చూశాడు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలలో ఇలాంటివి ఎన్నో చూసుంటారు కాబట్టి అలాంటివి ఎన్నో చూసుంటాడు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం నియోజకవర్గంలో 2024 నుంచి పోటీ చేస్తానని ఖరాఖండిగా చెప్పాడు. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని వైసీపీ సొంతం చేసుకోవడానికి ఆ రోజు పెద్ద ఎత్తున దొంగ ఓట్లని అలాగే ప్రజల మధ్య తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్స్ని కుప్పానికి తరలించారు. కిందో మీదో పడి కుప్పంలో ఎంపీటీసీలని జెడ్పీటీసీలని అలాగే కుప్పం మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ని పెద్ద ఎత్తున వైసీపీ సొంతం చేసుకోవడంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఇక్కడే వైఎస్ఆర్సీపీకి ఘోర తప్పిదం చేసింది. అధికారం ఉంది కదా అని చెప్పేసి చెలరేగిపోయారు. 5 ఏళ్లలో వైసీపీ నానా అరాచకాలు సృష్టించింది. ఏ స్థాయిలో అరాచకాలు సృష్టించారంటే కుప్పం ప్రజలు ఇక వద్దురా బాబు ఇక్కడ వైసీపీ వస్తే మనం బతకలేము అనేటువంటి ఒక మైండ్ సెట్లోకి ఆలోచించే విధానంలోకి వెళ్ళే విధంగా కుప్పంలో రాజకీయాన్ని సృష్టించింది. కుప్పంలో ఓటర్లని వాళ్ళ మైండ్ సెట్ని మార్చలా భయభ్రాంతులతోటి వైసీపీకి లొంగ తీసుకోవాలని చూశారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సహకరించటము అలాగే శాంతి భద్రతని పరిరక్షించడంతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 30,000 పైచిలుకుల మెజార్టీతోటి గెలుపొందారు. ఇక అక్కడ కుప్పంలో ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్సీగా వెళ్ళినటువంటి కంచర్ల శ్రీకాంత్ అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా కలిసికట్టుగా ఒక యూనియన్గా పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ కూడా భారీ మెజార్టీ రావటంలో ఒక ప్రథమ పాత్ర పోషించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇంకేముంది, కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మన భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎమ్మెల్సీలు కానీ వ్యవహరించినటువంటి వ్యక్తులు కూడా చోట మధ్యతరగతి నాయకులకు ఫోన్లు ఎత్తి సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం అయితే మీకు చెప్పాల్సిన పని లేదు. మొత్తం మీద కుప్పంలో నారా భువనేశ్వరి గారు పర్యటిస్తూ దాదాపుగా అక్కడక్కడ ఒక్కొక్క విలేజెస్ని దత్తత తీసుకోవడంతో రాజకీయంగా ఆ గ్రామాలని ఆర్థికంగా కూడా బలోపేతం చేసే విధంగా ప్లాన్లు రచిస్తున్నారు. అయితే గతంలో అధికారం ఉంది కదా చెలరేగిన వైసీపీ నాయకులంతా ఇప్పుడు బాబు దగ్గరికి చేరారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇక కుప్పంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ కార్యకర్తలకు అందుబాటు లేకపోవడంతో ప్రస్తుతం కుప్పంలో వైసీపీ కుప్పకూలిందని చెప్పి మాత్రం చెప్పాలి. ఇక అడపాదడప గతంలో సింగిల్ హ్యాండ్గా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి నాయకులు మాట్లాడితే తనకే సరైనటువంటి రాజకీయ భద్రత లేదు, నేను మీకు ఎలా సహాయపడగలననే ఉద్దేశంతో కుప్పంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడమే మర్చిపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం మీద కుప్పంలో ఈసారి వైసీపీని క్లీన్ చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా 2019 నుంచి 2024 వరకు పెద్ద ఎత్తున నమోదు చేసిన దొంగ ఓట్లని ఫిల్టర్ చేయాల్సి వాటిని తొలగించాలని కూడా తొలగించే విధంగా మళ్ళీ గ్రామ స్థాయి లెవెల్ నుంచి కూడా సర్వే నిర్వహించుకొని ఫేక్ ఓటర్లను తొలగించాలని గట్టిగా తిప్పారు. అంతేకాకుండా కుప్పం మున్సిపాలిటీలో అడ్డదిడ్డంగా దొంగ ఓట్లను చేర్చి రౌడీయిజంతో భయభ్రాంతులతోటి కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న వైసీపీకి ఓటర్లు టీడీపీ వైపులో జాయిన్ అయిపోవడంతో ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ మీద మళ్ళీ టీడీపీ జెండా ఎగరబోతుంది. ఇక వైసీపీకి కేల్కతం దుకాణం బంద్ అయ్యే సమయం దగ్గరలోకి వచ్చింది.